నమస్తే అండి. నేను డాక్టర్ పద్మజ, సీనియర్ గైనకాలజిస్ట్, వాసవి హాస్పిటల్. ఇవాళ నేను మీతో ఒక చిన్న టాపిక్ డిస్కస్ చేస్తానండి. ప్రెగ్నెన్సీలో వామిటింగ్ గురించి. మోస్ట్‌లీ చాలామందికి ప్రెగ్నెన్సీలో వామిటింగ్ ఉంటది. దాని గురించి టెన్షన్ పడతా ఉంటారు. దీంట్లో ఏంటంటే మనకి ప్రెగ్నెన్సీలో 2 టైప్స్ ఆఫ్ వామిటింగ్స్ ఉంటాయి. అంటే సింపుల్ ప్రెగ్నెన్సీలో వచ్చే ఫిజియోలాజికల్ వామిటింగ్స్, ఇంకొకటి హైపరెమ్సిస్ గ్రావిడేరియం అంటాము. ఈ సింపుల్ వామిటింగ్‌కి దానికి తేడా ఏంటంటే, సింపుల్ వామిటింగ్ మనకి 50% ఆఫ్ ద ప్రెగ్నెంట్ ఉమెన్‌లో ఉంటుందండి. ఇది ఫస్ట్ ప్రెగ్నెన్సీలో కామన్‌గా కనిపిస్తుంది. మార్నింగ్ సిక్‌నెస్ అంటాము. చిన్న క్వాంటిటీస్‌లో వామిటింగ్స్ అయితే అవి కూడా ఏంటంటే బైల్ స్టెయిన్ ఉంటాయండి. అంటే పచ్చగా పడుతుంది అని అంటారు, పసర పడుతుంది అంటారు కదండీ, అట్లా ఉంటుంది. సో దీనికి మనం అంత వరి అవ్వనవసరం లేదు. మామూలుగా ఇది ఏంటి అంటే వితౌట్ ట్రీట్మెంట్ తగ్గిపోతుంది. మామూలుగా వామిటింగ్స్ తగ్గడానికి టాబ్లెట్స్ ఉంటాయి. అవి వేసుకున్నప్పుడు తగ్గుతుంది, లేదా వితౌట్ ట్రీట్మెంట్ కూడా తగ్గచ్చు. మామూలుగా 12-14 వీక్స్ వరకు ఈ వామిటింగ్స్, నార్మల్ సింపుల్ వామిటింగ్స్ అనేటివి తగ్గిపోతాయండి. ఇవి ఎందుకు అవుతుంది అని అంటే, ప్రెగ్నెన్సీలో ప్రెగ్నెంట్ ఉమెన్ బాడీలో ఈస్ట్రోజన్ అనే హార్మోన్ పెరగడం వల్ల, ఇంకొకటి ఏంటంటే హెచ్సిజీ అనే హార్మోన్ పెరగడం వల్ల, వీటి వల్ల మనకి వామిటింగ్స్ ఉంటాయి. దీన్ని మనం చిన్న చిన్న మెజర్స్ ఇంట్లో తీసుకోవడం అండి, లైక్ స్మాల్ మీల్స్ ఫ్రీక్వెంట్గా తీసుకోవడము, ఎక్కువ ఫ్యాటీ ఫుడ్ తీసుకోకుండా అవాయిడ్ చేయడము, ఎక్కువ డీప్ ఫ్రై చేసిన ఫుడ్స్ అవాయిడ్ చేయడము, స్పైసీ ఫుడ్ అవాయిడ్ చేయడము, కొంచెం డ్రై టోస్ట్ లాంటిది, బిస్కెట్స్ లాంటిది తీసుకోవడము, ఎక్కువ శాతం ఫ్లూయిడ్స్ తీసుకోవడం లైక్ వాటర్ కానీ ఫ్రూట్ జ్యూసెస్ కానీ తీసుకోవడం వల్ల మనము ఈ వామిటింగ్స్ని కొంతవరకు మనము కంట్రోల్ చేసుకోవచ్చు. ఇంకొకటి ఏంటి అంటే సివియర్ వామిటింగ్స్. హైపరెమ్సిస్ అంటే ఏంటి అంటే సివియర్ వామిటింగ్స్ అండి. ఇవి ఏంటంటే మెటర్నల్ హెల్త్ మీద ఇంపాక్ట్ చూపిస్తాయి. లైక్ మెటర్నల్ డిహైడ్రేషన్, అంటే మదర్కి వామిటింగ్ సివియర్గా అవ్వడం వల్ల డిహైడ్రేషన్ ఉంటుందండి. ఇంకొకటి ఏంటంటే ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్ అయిపోతుంది. కామన్గా ఈ హైపరెమ్సిస్ ఎవరిలో చూస్తాము అని అంటే, యంగ్ ఏజ్ వాళ్ళలో, ఫస్ట్ ప్రెగ్నెన్సీ వాళ్ళలో, బిఎంఐ తక్కువ ఉన్న వాళ్ళలో, లేకపోతే ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ హైపరెమ్సిస్ ఉన్న వాళ్ళలో, ఇంకొకటి అంటే మల్టిపుల్ ప్రెగ్నెన్సీ, అంటే సింగిల్ ప్రెగ్నెన్సీ కాకుండా ట్విన్స్ కానీ ట్రిప్లెట్స్ కానీ ఉన్న వాళ్ళలో, ఇంకోటి మోలార్ ప్రెగ్నెన్సీ అంటారు, అంటే ముత్యాల గర్భం అంటారు, అలాంటి వాళ్ళలో ఈ హైపరెమ్సిస్ అనేది ఉంటుందండి. ఇది మదర్ మీద, ఫీటస్ మీద, బేబీ మీద, ఇద్దరి మీద కూడా చూపిస్తుందండి. ఎఫెక్ట్ మదర్లో ఏంటి అని అంటే డిహైడ్రేషన్ అవ్వడము, ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్ అవ్వడము, ఒక్కొక్కసారి వాళ్ళు రీనల్ ఫెయిల్యూర్లోకి వెళ్ళడము, కోమాలోకి వెళ్ళడము, ఇలాంటి కోమార్బిడిటీస్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. బేబీకి ఏంటంటే లో బర్త్ వెయిట్ ఉండడము, నెలల నిండక ముందే పుట్టడము, ఇలాంటి ఛాన్సెస్ ఉంటాయి.